హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో మినప సున్నుండలు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఈ సున్నుండలని బెల్లంతో తయారు చేస్తున్నానండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇంట్లో ఎదిగే పిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళ డైలీ డేట్లో ఒక లడ్డూని ఇంక్లూడ్ చేసినట్లయితే హెల్త్కి చాలా మంచిదండి. ఈ సున్నుండలని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే 15 నుంచి 20 రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు. ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక కడాయిని పెట్టాను. 1.5 కప్పు వరకు మినపగుండ్లు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ 1/2 కప్పు వరకు పొట్టు మినపప్పుని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మొత్తం 2 కప్పుల వరకు తీసుకున్నాను కదండి. కావాలంటే 1 కప్పు మినపప్పుని 1 కప్పు మినపగుండ్లైనా తీసుకోవచ్చు. వీటిని చాలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చక్కగా వేయించుకోవాలి. సున్నుండలు రుచిగా తయారవ్వాలి అంటే ఖచ్చితంగా వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. వీటిలోకి కొంచెం నెయ్యిని కూడా వేశానండి. నెయ్యి వేయడం వల్ల సున్నుండలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మినపప్పుని వేయించుకునేటప్పుడే కొంచెం నెయ్యి వేసి వేయించాము అంటే సున్నుండలకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ చూడండి, వీటిని చాలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగుతాయి. ఇలా వేగాయి అంటే సున్నుండలు చాలా రుచిగా ఉంటాయి. మనం వేయించుకునే విధానాన్ని బట్టే సున్నుండలకి టేస్ట్ వస్తుందండి. ఇవి సరిగా వేగలేదు అంటే సున్నుండలు అస్సలు బాగోవు, పచ్చివాసన వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మంచిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా రంగు మారే విధంగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కొంచెం బియ్యం వేస్తున్నాను. ఇలా బియ్యం వేయడం వల్ల సున్నుండలు నోటికి చుట్టుకోకుండా ఉంటాయి. ఇలా అంతా కూడా ఒకసారి కలిపి ప్లేట్లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి. మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి ఈ పప్పుని వేస్తున్నాను. మినపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వీలైనంత మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి వేస్తున్నాను. ఇలా గిన్నెలోకి వేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగినంత బెల్లం తురుముని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు తీసుకున్నాను కదండి. మినపగుండ్లు మినపప్పు కలిపి 2 కప్పులు తీసుకున్నాను కదా. అదే కప్పుతో మళ్ళీ 2 కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను. ఇలా సేమ్ క్వాంటిటీ తీసుకుంటే రుచి బాగుంటుంది, అలాగే తీపి కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి చేత్తో కలిపి మళ్ళీ ఈ పొడిని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం తురుముని ఇలా పొడిలో కలిపి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవడం వల్ల బెల్లం తురుము అంతా కూడా ఈ మినప్పొడిలోకి చక్కగా కలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా మిక్సీలో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి ఇలా గిన్నెలోకి వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నెయ్యిని కూడా మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పుని బెల్లం తురుముని కొల్చామో అదే కప్పుతో వేడి చేసిన నెయ్యిని 1 కప్పు వరకు వేస్తున్నాను. అన్నీ కూడా ఈ కొలతలు తీసుకున్నాము అంటే సున్నుండలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయి. నెయ్యిని వేసేటప్పుడు ఖచ్చితంగా వేడి చేసి మాత్రమే వేయాలండి. ఇలా 1 కప్పు నెయ్యి వేసి అంతా కూడా కలిపి సున్నుండలు చుట్టుకోవాలి. చుట్టుకునేటప్పుడు ఎక్కడైనా డ్రైగా అనిపించినా సున్నుండలు సరిగా బైండ్ అవ్వకపోయినా మరికొంచెం నెయ్యి వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు మాత్రమే వేశానండి. 1 కప్పు నెయ్యితోనే పిండి చక్కగా కలిసిపోయింది. ఆ తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టాము అంటే 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చూశారు కదా ఎంత బాగా లడ్డు ప్రిపేర్ అయిందో. ఇప్పుడు 1 బై 1 అన్నీ కూడా ఇలానే తయారు చేసుకోవాలి. ఈ సున్నుండలని ఎదిగే పిల్లలతో పాటు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా రోజుకొకటి తిన్నారు అంటే హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ మనం బెల్లం తురుముతో తయారు చేస్తున్నాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు కూడా తినొచ్చు. చూశారు కదండి, సున్నుండలు చాలా ఈజీగా ప్రిపేర్ అయ్యాయి. ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఖచ్చితంగా మినపప్పుని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే నిదానంగా వేయించుకోవాలి. అప్పుడు సున్నుండలకి మంచి టేస్ట్ వస్తుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.